ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఫిబ్రవరి 20, 21, 22, 23 తేదీలలో 6 అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. కుంభరాశి వారు ఈ క్షణంలో మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. ఎంతోమంది వీడియోలు ఉన్నా ఇదే వీడియో మీ ముందు వచ్చింది అంటే దీనికి ఒక కారణం ఉంది. మీ మీద ఒక దైవ సంకేతం ఉంది. దయచేసి ఒక పని చేయండి. ఇప్పుడే మీరున్న చోటే ఏ ఆందోళన లేకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని మనసును స్థిరంగా ఉంచుకొని ఈ వీడియో వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష్య ఫలితాలు కాదు. ఇవి మీ జీవితానికి సంబంధించిన లోతైన నిజాలు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక ఈ వీడియోలో చెప్పే కొన్ని మాటలు మీ గుండెను తాకుతాయి. కొన్ని మాటలు మీ కళ్ళను తెరుస్తాయి. మరికొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాలకు స్పష్టమైన సమాధానం ఇస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చాడు, మీ జీవితంలో ఆయన పాత్ర ఏంటి, అది మీకు వరమా లేదా మీ గత కర్మకు వచ్చిన పరీక్ష? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో చివరిలో ఉంటుంది. అందుకే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మధ్యలో ఆపకుండా చివరి వరకు పూర్తిగా వినండి. ఎందుకంటే చాలామంది చివరి 5 నిమిషాలు వినకుండా తమ జీవితాన్ని మార్చే అవకాశాన్ని తామే వదులుకుంటారు. మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో చూస్తున్న ఈ సమయంలో మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కాదు. అవి కూడా సంకేతాలే. ఈ వీడియో కుంభరాశి వారి జీవితాన్ని మార్చే 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ఈ వీడియోపై పెట్టండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన నిజాలు ఇప్పుడే మొదలవుతున్నాయి. కుంభరాశి వారిపై ప్రస్తుతం పనిచేస్తున్న గ్రహశక్తి లోతైన విశ్లేషణ. కుంభరాశి అనేది సాధారణ రాశి కాదు. ఇది ఆలోచనల రాశి, భవిష్యత్తును ముందే ఊహించే రాశి. అందుకే ఈ రాశి వారి జీవితంలో ఎక్కువసార్లు తప్పుగా అర్థం చేసుకోబడతారు. ప్రస్తుతం కుంభరాశి వారి మీద పనిచేస్తున్న గ్రహశక్తి చాలా తీవ్రమైనది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏ పని చేసినా ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైన సమస్యలు ఎదురయ్యాయి. మీరు తప్పు చేయకపోయినా, మీ నిజాయితీని నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనంగా చేసుకున్నా అన్నీ జరుగుతూ వచ్చాయి. ఇది యాదృచ్ఛికం కాదు. కుంభరాశి వారు ఎప్పుడూ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తమ బాధను బయట చెప్పరు, మనసులో దాచుకుంటారు. అదే కారణంగా ఈ రాశి వారు లోపల ఎక్కువగా కాలిపోతారు. ప్రస్తుతం మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావం మిమ్మల్ని పరీక్షించింది. మీ సహనం ఎంతవరకు ఉంది, మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది, మీరు ఒంటరిగా నిలబడగలరా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ కాలం వచ్చింది. ఈ పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడే ఫలితాల కాలం మొదలవుతుంది. మీరు గమనించకపోయినా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. ఆలోచనల్లో మార్పులు, నిర్ణయాలలో స్పష్టత, ఇతరుల మీద ఆధారపడకూడదనే భావన, ఇవన్నీ గ్రహశక్తి మిమ్మల్ని తదుపరి దశకు తీసుకెళ్లడానికి చేస్తున్న సిద్ధత. శని ప్రభావం శిక్ష కాదు, న్యాయం. కుంభరాశి అధిపతి శని. అందుకే ఈ రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని అంటే భయం కాదు, శని అంటే కష్టం కాదు, శని అంటే నిజానికి న్యాయం. గత 7 సంవత్సరాలుగా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను శని లెక్క పెట్టాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎన్నిసార్లు మౌనంగా బాధపడ్డారు, ఎన్నిసార్లు అన్యాయాన్ని సహించారు, మీరు చేసిన ప్రతి త్యాగం, ప్రతి కన్నీరు, ప్రతి రాత్రి నిద్రలేని బాధ అన్నీ శని ఖాతాలో ఉన్నాయి. శనిదేవుడు ఎప్పుడు వెంటనే ఫలితం ఇవ్వడు, ఆలస్యంగా ఇస్తాడు. కానీ ఇచ్చేటప్పుడు మొత్తం జీవితం మార్చేస్తాడు. ఇప్పుడున్న శని స్థితి కుంభరాశి వారికి ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. ఇక మీరు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇక మీరు ఎవరి కోసం తల వంచాల్సిన అవసరం లేదు. ఇక మీ విలువ మీకు తెలుస్తుంది. శనిదేవుని ప్రభావంతో మీరు మీ జీవితంలో ఒక వ్యక్తి బయటపడతారు. మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపించారు, ఎవరు మోసం చేశారు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కాలంలో కుంభరాశి వారు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపుతాయి. అందుకే శనిదేవుడు మిమ్మల్ని తొందర పెట్టడం లేదు. నిదానంగా కానీ బలంగా ముందుకు నడిపిస్తున్నాడు. రాహువు ప్రభావం, రహస్య మార్పుల ఆరంభం. ఇప్పుడు మనం తప్పకుండా మాట్లాడాల్సిన గ్రహం రాహువు. రాహువు ప్రభావం కుంభరాశి వారి జీవితంలో ఒక మలుపు. రాహువు ఎప్పుడూ కూడా బయటకు కనిపించకుండా పనిచేస్తాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఫలితం భయంకరంగా స్పష్టంగా ఉంటుంది. ఇటీవలే మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరమయ్యారు, మరి కొంతమంది అనుకోకుండా దగ్గరయ్యారు. ఇది రాహు
రాహువు ఎప్పుడు అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావాల్సిన వారిని తీసుకొస్తాడు. అది మంచి అనిపించకపోయినా భవిష్యత్తులో తప్పకుండా అవసరమవుతుంది. రాహువు ప్రభావంతో కుంభరాశి వారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరూ శాశ్వతం కాదు, నిజం మాత్రమే నిలుస్తుంది. ఎప్పుడున్న రాహు స్థితి ఒక రహస్యాన్ని బయటపెట్టబోతుంది. మీ ఇంట్లో, కుటుంబంలో, మీ పని చోట ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తుంది. అది మొదట షాక్ ఇస్తుంది, కానీ అదే మీకు విముక్తి ఇస్తుంది. రాహువు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు. కాబట్టి కుంభరాశి వారు ఈ కాలంలో నిజానికి దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి భయం కాదు, సంకేతం. ఇప్పుడు ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా వినాలి. కుంభరాశి వారి ఇళ్లలో ఇటీవల కాలంలో అశాంతి, అనుకోని ఆలోచనలు, అర్థం కాని కలలు, రాత్రి సమయంలో ఏదో అనిపించడం, ఇవి జరుగుతున్నాయా? ఇది భయం కాదు, ఇది శక్తి కదలిక. మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి పనిచేస్తుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా దైవకృప లేదా మీరు చేసిన పుణ్యఫలం ఇప్పుడు చలనం చెందింది. ఈ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది, మీ జీవితంలోకి వచ్చే మార్పులకు సిద్ధం చేస్తుంది. ఇందుకే కొంతమంది కుంభరాశి వారి ఇంట్లో ఉండాలనిపించదు, లేదా మీరు ఇంట్లో ఉన్నా మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఇది మార్పుకు ముందు వచ్చే సూచన. ఈ శక్తి మీకు ఒక విషయం చెప్తుంది, ఇక మీరు పాత జీవితంలో ఉండలేరు, కొత్త దశ మొదలవుతుంది. ఆర్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి కుంభరాశి వారి జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు ఒక కర్మబంధం ఉంది. ఆ వ్యక్తి మీకు అవకాశం తీసుకొస్తాడా, లేక ఒక నిజాన్ని బయట పెడతాడా, లేదా జీవిత దశను మార్చే మాట చెబుతాడా? ఏదైనా సరే, ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునుపటిలా ఉండరు. ఆ వ్యక్తి మాటలు మీ మనసులో నిద్రపోతాయి, రాత్రి నిద్ర లేకుండా చేస్తాయి, ఆలోచనలను మార్చేస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది సరి రాహు కలయిక ఫలితం. కుంభరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రావడం ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలైనట్టే. ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమయ్యే అంతర్గత మార్పు మొదటి సంకేతం. ఫిబ్రవరి 20వ తేదీ అనేది కుంభరాశి వారికి సాధారణ తేదీ కాదు. ఈరోజు మీ జీవితంలో బయట కనిపించని లోపల చాలా బలమైన మార్పులు మొదలవుతాయి. ఈ రోజున మీరు గమనిస్తే ఏ పని చేస్తున్నా మనసు అక్కడ ఉండదు, గతం గుర్తుకొస్తుంది. కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా గుర్తుకు వస్తాయి. కొన్ని పేర్లు మళ్ళీ మీ మనసులో తిరుగుతాయి. ఇది బలహీనత కాదు, ఇది శుద్ధి ప్రక్రియ. మీ జీవితంలో ఇక ముందుకు సాగాలంటే పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలు అన్నీ ఒకసారి మళ్ళీ గుర్తొచ్చి తానుగా విడిచిపెట్టాల్సిన సమయం ఇది. ఇక ఫిబ్రవరి 20వ తేదీన ఒక సమాచారం లేదా ఒక మాట లేదా ఒక చిన్న సంఘటన మీ ఆలోచన దిశను మార్చేస్తుంది. అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజున కుంభరాశి వారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు. ఇక ఎవరిని మార్చలేము, మనల్ని మనమే మార్చుకోవాలి. ఈ రోజు నుంచి మీరు లోపల బలంగా మారడం మొదలవుతుంది. మీరు మాట్లాడే మాటల్లో, మీరు తీసుకునే నిర్ణయాలలో, మీరు చూపించే సహనంతో అన్నీ మారుతాయి. అలాగే ఫిబ్రవరి 21వ తేదీన కలిగే స్పష్టత, నిజం బయటపడే రోజు. ఫిబ్రవరి 21వ తేదీ కుంభరాశి వారికి చాలా కీలకమైన రోజు. ఈ రోజున మీ జీవితంలో ఏదో ఒక విషయం స్పష్టమవుతుంది. ఇంతకాలంగా మీకు అర్థం కాకుండా ఉన్న విషయం ఇప్పుడు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సంబంధం కావచ్చు, ఇది ఉద్యోగం కావచ్చు, ఇది కుటుంబ విషయం అవ్వవచ్చు, లేదా మీకు అనుకున్న అనుమానం కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, లేదా ఎవరినో ఎక్కువగా నమ్మి ఉండవచ్చు. ఫిబ్రవరి 21వ తేదీన ఆ నమ్మకం కూలిపోతుంది, లేదా మరింత బలపడుతుంది. ఈ రోజున కుంభరాశి వారికి మౌనం ఎక్కువగా ఉంటుంది, మాటలు తక్కువగా ఉంటాయి, కానీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. ఇది ఆత్మజ్ఞానం పొందే రోజు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం తక్షణంగా ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీకు శాంతిని ఇస్తుంది. ఫిబ్రవరి 21వ తేదీన వచ్చిన నిజం బాధ కలిగించినా అది మిమ్మల్ని బంధాల నుండి విడుదల చేస్తుంది. ఫిబ్రవరి 22వ తేదీన కలిగే పరిణామం మాట జీవితాన్ని మార్చే రోజు. ఫిబ్రవరి 22వ తేదీన కుంభరాశి వారి జీవితంలో మాటలకు చాలా విలువైన రోజు. ఈ రోజున మీరు ఎవరితోనో మాట్లాడతారో, లేదా ఎవరో మీతో మాట్లాడతారు. ఆ మాట సాధారణంగా అనిపించినా దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఈరోజు ఆర్ అనే అక్షరంతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మిమ్మల్ని ఆలోచనలో పడేస్తుంది. మీరు చేసిన నిర్ణయాలన్నీ మళ్ళీ ఒక్కసారి పరిశీలించుకుంటారు. ఈరోజు కుంభరాశి వారు ఒక విషయం తెలుసుకుంటారు. కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినా అవి సరిగ్గా జరుగుతాయి. ఫిబ్రవరి 22వ తేదీన మీరు భయపడిన విషయం లేదా తప్పించుకున్న విషయం మీ ముందుకు వస్తుంది. కానీ ఈసారి మీరు పారిపోరు ఎదుర్కొంటారు. ఇది మీ లోపలి ధైర్యం బయటకు వచ్చే రోజు. ఫిబ్రవరి 23వ తేదీన వచ్చే మలుపు జీవితం కొత్త దశలోకి. ఫిబ్రవరి 23 కుంభరాశి వారి జీవితంలో ఒక మలుపు. ఈ రోజు తర్వాత మీరు మునుపటిలా ఉండరు. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు దిశను మార్చేస్తుంది. ఇది పెద్ద నిర్ణయం కావచ్చు, లేదా
చాలా చిన్న నిర్ణయం కావచ్చు, కానీ దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. ఫిబ్రవరి 23న మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. ఇక మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకూడదు. మీ సంతోషం, మీ బాధ, మీ శాంతి అన్నీ మీ చేతుల్లోనే ఉండాలి. ఈ రోజు తర్వాత కుంభరాశి వారికి ఆత్మగౌరవం పెరుగుతుంది. అనవసరమైన బంధాలు తొలగిపోతాయి. అవసరమైన మార్గాలు తెరుచుకుంటాయి. ఈరోజు మొదలైన మార్పు తక్షణంగా కనిపించకపోయినా కొన్ని నెలల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది. 2 పెద్ద అదృష్టాలు కుంభరాశి వారి జీవితంలో అరుదైన ఫలితం. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం కుంభరాశి వారికి వచ్చే 2 పెద్ద అదృష్టాలు. ఇవి సాధారణ ఫలితాలు కావు. ఇవి చాలా కాలం తర్వాత వచ్చే ఫలితాలు. మొదటి అదృష్టం ఆర్థిక స్థిరత్వం. ఇప్పటి వరకు మీరు డబ్బు కోసం ఎంత ఆలోచించారో, ఎంత ఒత్తిడి పడ్డారో, ఎంత బాధపడ్డారో అది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆర్థికంగా ఒక స్థిరత్వం వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఇది ఒక్కసారిగా ధనం రావడం కావచ్చు, లేదా నిదానంగా కానీ బలంగా వచ్చే ఆదాయం కావచ్చు. అప్పులు తగ్గుతాయి, ఆర్థిక భయం తగ్గుతుంది, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. రెండవ అదృష్టం మనశ్శాంతి మరియు గౌరవం. ఇది డబ్బు కంటే పెద్ద అదృష్టం. మీ మాటలకు విలువ పెరుగుతుంది, మీ నిర్ణయాలను గౌరవిస్తారు, మీ ఉనికిని గుర్తిస్తారు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన విలువ ఇప్పుడు మీకే తిరిగి వస్తుంది. ఇది కుంభరాశి వారి జీవితంలో అత్యంత అరుదైన దశ. ఈ 2 అదృష్టాలు మీ జీవితాన్ని మెల్లగా కానీ పూర్తిగా మార్చేస్తాయి. ఆర్థిక సమస్యలు తీరే సమయం కుంభరాశి వారికి. ధనయోగ సూచనలు. కుంభరాశి వారు డబ్బును ప్రేమించేవారు కాదు. డబ్బు అవసరమని తెలుసు, కానీ డబ్బు కోసం మనసును అమ్ముకునే స్వభావం లేదు. అందుకే ఈ రాశి వారికి జీవితంలో ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు గమనిస్తే మీరు సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర ఉండలేదు, లేదా వచ్చిన డబ్బు అప్పులకే పోయింది, లేదా కుటుంబ బాధ్యతలకే ఖర్చు అయిపోయింది. ఇది మీ తప్పు కాదు, ఇది గ్రహాల కర్మ ప్రభావం. ఇప్పటి వరకు మీ జీవితంలో డబ్బు మీకు ఆనందం ఇవ్వలేదు, భయం మాత్రమే ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ స్థితి రాబోతుంది. కుంభరాశి వారికి ధనస్థానమైన ఉన్న గ్రహస్థితి నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది. ఇది ఒక్కసారిగా ధనం కురిపించే యోగం కాదు, కానీ నిలబడే ఆదాయం ఇచ్చే యోగం. మీరు ఇకపై డబ్బు గురించి ప్రతిరోజు ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. ఈ సమయంలో పాత బకాయిలు రావచ్చు, ఆగిపోయిన డబ్బు విడుదల కావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు చేసే పనికి తగిన విలువ లభించే కాలం ఇది. ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించబోతుంది. అప్పులు మరియు విముక్తి భారంగా ఉన్న బంధాలు తెగే కాలం ఇది. కుంభరాశి వారికి అప్పులు కేవలం డబ్బు సమస్యలు కాదు, అవి మానసిక భారాలు. మీరు అప్పు చేసిన ప్రతిసారి మీ గౌరవం తగ్గినట్టు అనిపిస్తుంది. ఎవరిని అడగాల్సి వచ్చినా మీ మనసు బాధపడుతుంది. ఇప్పటి వరకు అప్పుల భారం మీ నిద్రను దూరం చేసింది, మీ ఆలోచనలు గందరగోళం చేసింది. ఇది చాలా కాలంగా సాగుతున్న కర్మ, కానీ ఇప్పుడు ఈ భారానికి విముక్తి సమయం దగ్గర పడుతుంది. గ్రహాల కదలిక అప్పులు నెమ్మదిగా తగ్గేలా చేస్తుంది. ఒక్కసారిగా అన్నీ తీరిపోయకపోయినా భారం తగ్గుతుంది. ముఖ్యంగా ఇకపై మీరు కొత్త అప్పుల్లో పడకుండా ఉండే జ్ఞానం పొందుతారు. ఇది చాలా ముఖ్యం. కుంభరాశి వారు ఇతరుల కోసం త్యాగం చేస్తూ తమను తాము నాశనం చేసుకుంటారు. ఇప్పుడు ఆ దశ ముగిసిపోతుంది. ఇకపై మీ అవసరాలు, మీ సంతోషం, మీ శాంతి ముందుగా వస్తాయి. ఇది అప్పుల నుంచి, మనసును నుంచి, బంధాల నుంచి విముక్తి పొందే కాలం. కుటుంబంలో రహస్య చర్చలు, నిజాలు బయటపడే దశ. కుంభరాశి వారి కుటుంబంలో చాలా విషయాలు చెప్పకుండా దాచిపెట్టారు. మీకు తెలియకుండా మీ వెనక మీ గురించి, మీ భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతాయి. మీరు ఎప్పుడూ కూడా కుటుంబం కోసం నిలబడతారు, కానీ మీ గురించి మాట్లాడే సమయంలో మీరు అక్కడ లేరు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. కుటుంబంలో ఒక రహస్య విషయం బయటపడే సూచనలు ఉన్నాయి. అది ఆస్తి సంబంధం కావచ్చు, ఇది ఈ బాధ్యతలు పంపకం కావచ్చు, లేదా ఎవరో మీ మీద పెట్టిన నమ్మకం కావచ్చు. ఈ విషయం మొదట మీకు బాధ కలిగించవచ్చు, కానీ అది మీ కళ్ళను తెరుస్తుంది. మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంతవరకు దూరంగా ఉండాలి అన్న స్పష్టత వస్తుంది. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడం మంచిది. అన్ని మాటలకు స్పందించాల్సిన అవసరం లేదు. నిజం బయట పడుతుంది, అబద్ధం తానే కూలిపోతుంది. ఇంట్లో అడుగు పెట్టే వ్యక్తి విధిని మలిచే పరిచయం. కుంభరాశి వారి జీవితంలో ఇకపై ఒక వ్యక్తి ఇంట్లో అడుగు పెడతారు. ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వాడే ఉండొచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు. కానీ ఆ వ్యక్తి రావడం సాధారణ విషయం కాదు. ఆ వ్యక్తి మాటలు మీ ఇంట్లో ఒక చర్చను మొదలు పెడతాయి. ఆ చర్చ మీ జీవితాన్ని కొత్త దశలోకి తీసుకువెళ్తుంది. ఈ వ్యక్తి మీకు ఒక అవకాశం చూపించవచ్చు, లేదా ఒక నిజాన్ని చెప్పవచ్చు, లేదా మీరు తప్పుగా నమ్ముతున్న విషయాన్ని సరిదిద్దవచ్చు. ఈ పరిచయం తర్వాత మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మాటలు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, నిర్ణయాలు కూడా మారుతాయి. ఇది కర్మ సంబంధం ఉన్న పరిచయం కాబట్టి ఈ వ్యక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పులు, కొత్త దారులు తెరుచుకునే కాలం.
కుంభరాశి వారికి పని అంటే కేవలం డబ్బు సంపాదన కాదు. అది స్వతంత్రత. ఇప్పటి వరకు మీరు చేసే పనిలో సంతృప్తి లేకపోయినా బాధ్యతగా కొనసాగించారు. ప్రతిభను, మీ ఆలోచనలను ఎవరూ పూర్తిగా గుర్తించలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. ఉద్యోగంలో పాత్ర మారే అవకాశం ఉంది. బాధ్యతలు పెరగవచ్చు లేదా పని మారే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి కొత్త ఆలోచన, కొత్త భాగస్వామ్యం లేదా కొత్త రంగం మీ ముందుకు వస్తుంది. ఈ మార్పు మొదట భయం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది. ఇప్పుడే ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు భయపడి వదిలేసిన అవకాశం మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు. ప్రేమ జీవితం నిజం, మోసం, స్పష్టత. కుంభరాశి వారి ప్రేమ జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు. అర్థాంతరంగా ఉండడం మీ స్వభావం కాదు. మీరు ప్రేమించినప్పుడు మీ మనసు, మీ సమయం, మీ శక్తి అన్నీ ఒకరికి అంకితం చేస్తారు. అందుకే ప్రేమలో మోసపోతే మీకు బాధ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితంలో అస్పష్టత, సందేహాలు, నమ్మకం లోపించడం ఇవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకరిని నిజంగా ప్రేమించారు, కానీ మీ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఈ దశలో మీ ప్రేమ జీవితం ఒక నిర్ణయానికి వస్తుంది. ఇది విడిపోవడం కావచ్చు లేదా బలమైన బంధంగా మారడం కావచ్చు. ఇక మధ్యలో ఊగిసలాడట ఉండదు. మీరు ప్రేమ పేరుతో ఇకపై త్యాగం చేయాల్సిన అవసరమూ లేదు. మీ విలువను గుర్తించే ప్రేమ మీ జీవితంలోకి వస్తుంది. ఇది ఆలస్యంగా వచ్చిన నిజమైన ప్రేమ. శత్రువులపై విజయం నిశ్శబ్దంగా జరిగే ప్రతిఫలం. కుంభరాశి వారు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు, కానీ మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వారు మీ జీవితంలో చాలామంది ఉన్నారు. మీ వెనుక మీ మీద మాటలు, పథకాలు, అన్యాయం ఇవన్నీ జరుగుతాయి. మీరు తెలుసుకున్నా తెలియనట్టే ఉన్నారు. ఇప్పుడు ఆ కాలం ముగిసింది. ఇది మీ శత్రువు తామే తమ తప్పుల్లో చిక్కుకుంటారు. మీరేమీ చేయాల్సిన అవసరమూ లేదు. నిజం బయటపడుతుంది, మోసం బయటపడుతుంది. మీ మీద నిందలు పెట్టిన వారు తామే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు విజయం, కానీ విజయం శబ్దంగా ఉండదు, నిశ్శబ్దంగా, గౌరవంగా జరుగుతుంది. మీ పేరు శుభ్రపడుతుంది, మీ స్థానంలో బలోపేతం అవుతుంది. పూర్వజన్మ కర్మఫలం. ఎందుకిన్ని కష్టాలు వచ్చాయి? కుంభరాశి వారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. నేను ఏ తప్పు చేశాను ఇన్ని కష్టాలు రావడానికి? ఇది ఈ జన్మలో చేసిన తప్పు కాదు, ఇది పూర్వజన్మ కర్మం. మీరు గత జన్మలో ఎవరికీ సహాయం చేయలేదు, కానీ ఒక ముఖ్యమైన బాధ్యతను పూర్తిగా నిర్వహించలేదు. అందుకే ఈ జన్మలో ఆ బాధ్యత కష్టాల రూపంలో మీ ముందుకు వచ్చింది. మీరు ఆ కర్మను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. మీరు ఓపిక పడ్డారు, త్యాగం చేశారు, మౌనంగా బాధపడ్డారు. అందుకే ఇప్పుడు ఆ కర్మ ముగింపు దశకు వచ్చింది. ఇకపై అదే కష్టం మళ్ళీ రాదు. మీ జీవితంలో భారం తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది. ఈ వీడియో మీకే ఎందుకు వినిపించింది అంటే ఇది ఒక దైవ సంకేతం. ఈ వీడియో యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు. మీరు ఈ సమయంలో ఒక సమాధానం కోసం, ఒక సంకేతం కోసం వేచి చూస్తున్నారు. మీ మనసులో ఏదో ఒక సందేహం ఉంది, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే ఈ సమాచారం మీకు వచ్చింది. మీరు వినే ప్రతి మాట మీ జీవితంలో సంబంధం ఉందని మీకు లోపలే అనిపిస్తుంది. ఇది దైవ సంకేతం. మీరు తప్పు దారి ఎంచుకోకుండా సరైన దారి ఎంచుకోవడానికి ఈ సందేశం వచ్చింది. ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు, మీ మీద దృష్టి ఉంది. 2026 ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి గ్రహగమనం అనుకూలంగా ఉన్నప్పటికీ ఏలినాటి శని ప్రభావం మరియు జన్మరాశిలో రాహువు సంచారం వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో విఘ్నేశ్వరుడు అంటే గణపతిని ఆరాధించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. ఈ ఫిబ్రవరి నెల రాబోయే రోజులు మీరు గణపతిని పూజించడం వల్ల, కేతువు 7వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపార భాగస్వాములు లేదా దాంపత్య జీవితంలో వచ్చే చిన్నపాటి మనస్పర్ధలను తొలగించి పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధి బలాన్ని గణపతి ప్రసాదిస్తాడు. జన్మరాహువు వల్ల కలిగే అనవసర ఆందోళనలు, గందరగోళం తగ్గి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. గణపతి మంత్రం అడ్డంకులు తొలగించే శక్తి. కుంభరాశి వారికి ప్రస్తుతం కావాల్సింది అదృష్టం కాదు, శాంతి. అడ్డంకులు తొలగాలి, మనసు స్థిరపడాలి, నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి. దానికి శక్తివంతమైన మార్గం గణపతి మంత్రం. మేము చెప్పే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయం కనీసం 21 సార్లు లేదా 108 సార్లు మీ మనసును శాంతిగా ఉండి జపించాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం ఘం గణపతియే నమః. లేదా మీకు రాహువు, కేతు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు సంకట నాశన గణేశ స్తోత్రం పఠించండి. తద్వారా మీకు శీఘ్ర ఫలితాలు ఉంటాయి. అలాగే గాయత్రి మంత్రం ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. మేము చెప్పిన ఈ మంత్రాలను జపించడం వల్ల మీ జీవితంలోని అడ్డంకులను నెమ్మదిగా తొలగిస్తుంది, మీ మార్గాన్ని సులభతరం చేస్తుంది.
మీరు చేసిన శ్రమ ఫలించేలా చేస్తుంది. అలాగే ప్రతి బుధవారం మీకు సమీపంలోని వినాయకుడి గుడికి వెళ్ళి 21 గరిక పోచలతో అర్చన చేయించి బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు త్వరగా తగ్గుతాయి. కుంభరాశి వారు ఇప్పటికే మీరు ఈ వీడియోని చివరి వరకు విన్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ సమయంలో మీ మనసులో ఏదో ఒక స్పష్టత వచ్చింది లేదా ఒక నిర్ణయం తీసుకోవాలనే భావన కలిగింది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు భరించారు, ఎంత మౌనంగా బాధపడ్డారో దేవుడు చూశాడు. ఇప్పుడు మీ జీవితంలో మార్పు మొదలైంది. అది నెమ్మదిగా అయినా బలంగా ఉంటుంది. ఆర్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వచ్చాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది పరీక్ష అయినా లేదా వరమైనా మీ విధిని మార్చే పాత్ర మాత్రం నిజం. ఈ వీడియోలో చెప్పిన విషయాలలో ఒక్కటైనా మీ జీవితానికి సరిపోయిందంటే ఇది దైవ సంకేతమే. ఇప్పుడు మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, అదృష్టం ప్రవేశించాలని మనసారా కోరుకుంటూ మీ ముందున్న దారి సులభంగా మారాలని ఆశిస్తూ మీ జీవితంలో మంచి జరగాలని భావిస్తూ అలాగే ఆ గణపతి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి.